ఇక ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టామని బహిరంగంగా ప్రకటించిన కొండా మురళిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు. కొండా దంపతులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారని, డబ్బులు పంచి గెలిచామని బహిరంగంగా చెప్పారని ఎర్రబెల్లి తెలిపారు. ఎన్నికల కమిషన్ కొండా మురళి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించాలని అన్నారు. కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక కొండా దంపతులకు 70 కోట్లు ఏ రూపంలో వచ్చాయో చెప్పాలన్నారు. ఎన్నికల దంపతులు తప్పుడు సమాచారం పొందుపరిచారని ఆరోపించారు. ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఎర్రబెల్లి ప్రదీప్ రావు స్పష్టం చేశారు. మరి మీకు జనానికి సంబంధాలు ఉంటాయి. మీ దగ్గరికి చాలా మంది బట్టల దుకాణం వాళ్ళు వస్తారు, బంగారు దుకాణం వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మీ దగ్గర ఒక పైసా అవసరం లేదు కొండమూర్లకి. ఇప్పటి వరకు మరి నేను వచ్చిన కాంచి ఇప్పటి వరకు ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా అని దయచేసి కనుక్కోవాలి. ఆ వాసవి కన్యకా పరమేశ్వర సాక్షిగా చెప్తున్నా. ఎందుకంటే మా నాన్న వదందారు ఇంకా 500 ఎకరాలు నాకు మొన్ననే 16 ఎకరాలని ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. ఇప్పుడు అందరికీ తెలుసు. వరంగల్ జిల్లాలో మొట్టమొదటగా మరి చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉండేది మరి మా నాన్న పేరే. మా కొండలే రైస్ మిల్ ఉండే, ఆయిల్ మిల్ ఉండే, ఆయిల్ మిల్ ఉండే. గెలిచిండ్రు, మంత్రి అయినరు, అయినా ప్రజల మీద వాళ్ళకు ఎంత గౌరవం ఉన్నదన్నట్టు 70 కోట్లు ఖర్చు పెట్టినా అని ఎవరైనా చెప్పిండు అంటే అది తప్పే కదా. ప్రజలను కూడా అవమానించినట్టే కదా. దీని మీద సుమోటోగా కేసు తీసుకొని కోర్టులు కూడా కేసు పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని దాని మీద చర్య తీసుకొని ఇట్లాంటి వాళ్ళను బుద్ధి చెప్పకపోతే ప్రజలను కూడా అవమానించినట్టే. 70 కోట్లు అంటే ఆయన 16 ఎకరాలు అమ్మినా అంటాడు. 16 ఎకరాలు అమ్మితే 70 కోట్లు వస్తాయా? వచ్చింది నిజమే అంటే మరి ట్యాక్స్ అన్న కట్టిండా? ఇవన్నీ ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుందా? మరి మంత్రి అయితే ఇవన్నీ మాఫ్ అవుతాయా? ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటారా? ఇట్లా అవమానించడం ఎంతవరకు సమంజసం? ఎలక్షన్ కమిషన్ కూడా మీరు సుమోటోగా తీసుకోవాలంటాం, మేము కూడా కేసు పెడతాం. గెలిచిండ్రు, మంత్రి అయినరు, అయినా ప్రజల మీద ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ లో అందిస్తారు. తిరుపతి, చెప్పండి. కొండా మురళి ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టామంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తీవ్ర దుమారం రేగుతోంది. అలాగే బీజేపీ కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది. మరి దీనికి సంబంధించిన వివరాలేంటి? మరి ఈసీ ఏమైనా దీనికి గురించి ఏమైనా స్పందించిందా? దుర్గా, కొండా మురళి ప్రజెంట్ ఇప్పుడు ఏం మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశం అవుతుంది. తాజా రాజకీయ పరిణామాలు చూస్తే కొండా మురళి ఏం మాట్లాడబోతా ఉన్నారు, కొండా మురళి ఏం మాట్లాడతారో, ఆ కొండా మురళి వ్యాఖ్యలు మళ్ళీ ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఇటీవల వరంగల్ తూర్పులో ఆర్యవైశ్య సంఘం మీటింగ్లో చాలా కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో 70 కోట్ల ఖర్చు పెట్టి గెలిచాము, ఎవరి డబ్బులు నాకు అవసరం లేదు, ఎవరు దగ్గర పైసలు నేను తీసుకోను, 70 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచాము మేమంటూ ఆయన బహిరంగ ప్రకటించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఈ బహిరంగంగా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే వరంగల్ తూర్పు రాజకీయాలు ఒక్కసారిగా హీడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ తూర్పు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా 70 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు, 70 కోట్లు వారికి ఎక్కడి నుంచి వచ్చాయంటూ కూడా బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్నికల్లో 16 ఎకరాలు అమ్మాను, ఇంకా నాకు 500 ఎకరాలు ఉన్నాయంటూ ఆయన బహిరంగంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో వరంగల్ తూర్పు రాజకీయాల్లో ప్రజెంట్ ఇప్పుడు కొండా మురళి కామెంట్స్ హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలతో మంత్రి కొండా సురేఖ కొత్త చిక్కులు వచ్చేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఆమె శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్నికల సంఘం సుమోటోగా ఈ కొండా మురళి వ్యాఖ్యలను స్వీకరించాలని ఎర్రబెల్లి ప్రదీప్ రావు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ మరొకసారి చర్చాంశమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండా మురళికి 70 కోట్ల డబ్బులు ఎట్లా వచ్చాయి, 500 ఎకరాలు ఎట్లా వచ్చాయి, ఎన్నికల సమయంలో ఎన్నికల అఫిడవిట్ను అప్పుడు ఇచ్చినప్పుడు కేవలం 12-13 ఎకరాలు మాత్రమే వారిపై ఉన్నట్టుగా అఫిడవిట్లో చూపించారు. కానీ ఇప్పుడు 500 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి, 16 ఎకరాలు ఎప్పుడు అమ్మారు, 16 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి, 70 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే కూడా బీజేపీ నేతలు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎర్రబెల్లి
ఎర్రబెల్లి ప్రదీప్ రావు సిద్ధమంత పరిస్థితి కూడా ప్రజెంట్ ఇప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్నారు. బీజేపీ అధ్యక్ష కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘానికి కొండా మురళి కావచ్చు, కొండా సురేఖపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ రాజకీయాల్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎట్లా ఫిర్యాదు చేయబోతారో, ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా డబ్బులు పంచి గెలిచారంటూ కూడా ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 ఎకరాల కమర్షియల్ ప్రాపర్టీ ఉందని అఫిడవిట్లో చూపించారు, మిగతా 12-13 ఎకరాల ల్యాండ్ మాత్రమే చూపించారు. కానీ ఇప్పుడు బహిరంగంగా ఒక మీటింగ్లో కొండా మురళి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రజెంట్ ఇప్పుడు కొండా మురళి కావచ్చు, కొండా సురేఖ కొత్త చిక్కులు వచ్చాయనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. మరి చూడాలి ఎర్రబెల్లి ప్రదీప్ రావు సంబంధించినటువంటి వ్యవహారానికి కావచ్చు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే కొండా మురళి, కొండా సురేఖ ఎట్లా స్పందిస్తారు, వారు ఈ డబ్బుల విషయం కావచ్చు, ల్యాండ్ విషయం ఏం చెప్తారు, ఎన్నికల సంఘం సమయంలో అఫిడవిట్ను ఎందుకు తప్పుగా చూపించాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనే విషయాన్ని చెప్తారా, లేదంటే వారు ఏం చెప్తారు, ఎటువంటి వివరణ ఇస్తారైతే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే కొండా మురళి, కొండా సురేఖపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు బీజేపీ నేత సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దుర్గా.